అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓకే, అందరికీ నమస్కారాలు. గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక పక్క న్యాయం కోసం పోరాడుతూనే ఓకేనా ఈ రెండో అనండి ఓకేనా ఇప్పుడు ఓకే. అందరికీ నమస్కారాలు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక హేతుబద్ధత లేని విభజన వల్ల 60 సంవత్సరాల కష్టాన్ని హైదరాబాద్లో ఎదుర్కొని అప్పులు మాత్రం జనాభా దామాషా ప్రకారం అప్పులు మన నెత్తిన పెట్టుకొని ఇక్కడికి వచ్చాం. కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని సందర్భం, ఎక్కడ కూర్చోవాలో తెలియని సందర్భం. అక్కడి నుంచి మన పోరాటాన్ని ఒక పక్క చేస్తూనే ఒక పక్క అభివృద్ధిలో కూడా మనం ముందుకు పోయాం. ఎక్కడ స్పిరిట్ వదిలిపెడితే చాలా డ్రిఫ్ట్ అయిపోతాం, చాలా నష్టపోతాం అనే ఉద్దేశంతో నవ నిర్మాణ దీక్ష, మహాసంకల్పం, జన్మభూమి ఇలాంటి కార్యక్రమాలు పెట్టి తద్వారా ప్రజల్లోకి స్ఫూర్తిని అధికార యంత్రాంగం కానీ పాలిటీషియన్స్ కానీ ఒక జవాబుదారీతనం తీసుకొచ్చాం. కేంద్రం నమ్మక ద్రోహం చేశారు, నమ్మించి మోసం చేశారు. జనరల్గా ఒక విభజన జరిగినప్పుడు, కేంద్రం చేసినప్పుడు ఆ కేంద్రం ఏదైతే చట్టంలో పెట్టింది కానీ ఒక హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా కానీ నెరవేర్చవలసిన నైతిక బాధ్యత కేంద్రం పైన ఉంది. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. ఇది 5 కోట్ల జీవన్మరణ సమస్య. అప్పటికే గాయపడ్డ మనసులు, నిరాశ నిస్పృహలతో కొట్టుకుంటున్నటువంటి 5 కోట్ల మంది ఏం చేయాలి అని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ రోజు ఒక కనీసం విభజన చట్ట హామీల్ని ప్రత్యేక హోదాన్ని ఇవ్వాలి అనే డిమాండ్తో మనం ముందుకు పోయాం. అప్పుడు కూడా చాలా అన్యాయం. ఎక్కడైనా సరే ప్రపంచంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక విభజన జరిగినప్పుడు ఒక వ్యక్తి, ఒక ఇల్లు కానీ, ఒక కంపెనీ కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ, ఏదైనా కానీ ఫెయిర్గా ఉంటుంది. ఇద్దరికి సమానంగా ఏ విధంగా విభజన చేయాలో చేస్తారు. అలాంటిది లేనప్పుడు కనీసం ఇవి కూడా చేయకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హామీలు కూడా చేయకుండా, రెండోది మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేయడం. మనం చేసినంత అడిగాం, మాకు ఇవన్నీ ఇమ్మని, ఎందుకు ఇవ్వరని నిలదీశాం. దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, మూకుమ్మడిగా 3 ప్రభుత్వాలు కలిసి ఈరోజు మన మీద దాడి చేయడం. ఒక పక్క కేంద్రం, ఒక పక్క తెలంగాణ, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అపోజిషన్లో ఉండి వాళ్ళతో లాలోచి ఇప్పుడు 3 కలిసి చేయడం. అయినా కూడా మనం ఫోకస్ని విడనాడలేదు. ఎక్కడ కూడా అనుకున్న లక్ష్యాన్ని ఎక్కడ డివియేట్ కాలేదు. 2014లో 15లో ఆ రోజుల్లో మీరు చూస్తే
ఒక విజన్ ఇచ్చాం. ఆ విజన్ కూడా ఈ ప్రాంతంలో ఉండే వనరులు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి, మానవ వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని ఒక నిర్దిష్టమైనటువంటి పాలసీలు కానీ లక్ష్యాలు కానీ ఎంపిక చేసుకుని మనం ముందుకు పోయాం. దానివల్ల నేను ఇంకొక పక్కన ఇప్పటికి 22 వీడియో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం. దగ్గర ఇన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టామంటే 3 నెలలకు ఒకసారి జీఎస్టీపీ ఎవాల్యుయేట్ చేయడం, ఏదైతే పర్ఫార్మెన్స్ అంతా కూడా ఒకసారి ఎవాల్యుయేట్ చేయడం, లక్ష్యాలు పెట్టుకోవడం, ఎంతవరకు చేశారో ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ వచ్చాం. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. మళ్ళా ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. మీకు ఎన్నోసార్లు నేను పరీక్షలు రాస్తే పిల్లలు ఏ విధంగా అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుంటారో సేమ్ థింగ్ ఈ ప్రభుత్వం ఎవ్రీ క్వార్టర్ 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క క్వార్టర్ ఇవన్నీ చూసుకొని ఎక్కడికక్కడ ముందుకు పోయాం. ఈ ఇయర్ మీరు చూస్తే 18-19 ఎస్టిమేట్స్ 11.02% వచ్చింది. 11.02% ఆల్ ఇండియా కంటే 4.02% ఎక్కువ. ఆల్ ఇండియా 7%, వాళ్ళు 7% అయితే మనం 11.02కి వచ్చాం. అదే మరిగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ మనం 10.78 గ్రో అయ్యాం. కరువు వచ్చి ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా 10.78 గ్రో అయ్యాం. ఆల్ ఇండియా 2.7 గ్రో అయ్యారు. 8.08 మనం అదనంగా గ్రో అయ్యే పరిస్థితికి వచ్చాం. ఇండస్ట్రీ సెక్టర్ మనం గ్రో అయింది 10.24కి వచ్చాం. అయితే ఇంకా ఇండస్ట్రీస్ పెట్టినట్టని ప్రొడక్షన్ రావకుండా పోవడం ఇంకా టైం పడుతుంది, ఆ గెస్టేషన్ పీరియడ్. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.7లో ఉన్నారు, మనం వాళ్ళకంటే 2.54 ఎక్కువ ఉన్నాం. సర్వీస్ సెక్టర్ మనం 11.09కి పెరిగాం ఈ ఇయర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.4 ఉంది, మనం 3.69% అదనంగా పెరిగాం. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఒక సర్వీస్ సెక్టర్లో ఒక క్యాపిటల్ లేదు, ఇప్పుడిప్పుడే కడుతున్నాం. అదే మరి మనకు టౌన్స్ అర్బనైజేషన్ చాలా తక్కువ ఉంది. ఇంకొక పక్కన సర్వీస్ సెక్టర్ని కాంట్రిబ్యూట్ చేసే ఎడ్యుకేషన్, హెల్త్, ఐటీ ఇలాంటివన్నీ కూడా బ్యాంకింగ్, టూరిజం, ట్రేడ్, హోటల్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల ఈరోజు మనం ఇంకొక పక్కన మీరు చూస్తే మంది సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ జీఎస్టీపీలో 46%, అదే తెలంగాణ 64%, ఇంకా పెరిగి ఉండొచ్చు ఇప్పుడు. అదే కర్ణాటక 65%. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈరోజు మనం 1,64,025 రూపాయలకు రీచ్ అయ్యాం. అంటే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో 1,26,699 రూపాయలు ఉంది. దానికంటే 37,326 రూపాయలు మనం అదనంగా ఉన్నాం. కానీ సౌత్ ఇండియాలో మనం లోయెస్ట్, అది కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ ఇయర్ అయితే 5 ఇయర్స్ ఆవరేజ్ మీరు ఒకసారి చూసుకుంటే 10.82% 5 సంవత్సరాలు ఆవరేజ్ని పెరిగాం. ఫస్ట్ ఇయర్ 9.2% వచ్చింది, స్టెబిలైజేషన్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి గ్రో అవుతూ వచ్చాం, 2 అంకెల అభివృద్ధి సాధించాం. 10.82 ఆవరేజ్ అని 5 ఇయర్స్ గ్రో అయ్యాం. ఆల్ ఇండియా 7.6 అయ్యారు, వాళ్ళకంటే 3.22% మనం అదనంగా గ్రో అయ్యాం. ప్రజలపైన కక్ష చేసే పరిస్థితికి వచ్చారు. 5 సంవత్సరాలు అడుగడుగున అడ్డంకులై ఎక్కడ కూడా ఫ్రీగా మనల్ని పనిచేసుకునేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది కూడా మీరు చూసినప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే 2014-15లో ఓన్లీ ఒక 1.8% మనం అదనంగా ఆల్ ఇండియా కంటే జీఎస్టీపీ గ్రో అయ్యాం. 15-16లో 4.16, 16-17లో 2.20, 17-18లో 4.12, 18-19లో 4.02 మనం ఇదయ్యాం.
అంటే కన్సిస్టెంట్ గా డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గుజరాత్ రాలేదు, ఇంకొక రాష్ట్రం రాలేదు, ఎవరు రాలేదు. కానీ ఇన్హెరెంట్ గా మనకొచ్చిన వారసత్వంగా వచ్చినటువంటి సమస్యలు కానీ ఎకానమీ కానీ దానివల్ల ఇంకా మనం లోయెస్ట్ లో ఉన్నాం. సౌత్ ఇండియాలో ఇప్పటికి కూడా ఆల్ ఇండియాలో బెటర్గా ఉన్న సౌత్ ఇండియా లోయెస్ట్ ఉన్నాం. ఇంకొక పక్క ఎకానమీ మీరు చూస్తే సిగ్నిఫికెంట్ గా 5 సంవత్సరాల్లో రెట్టింపు చేయగలిగాం. 101% గ్రో కాగలిగాం. 2013-14లో 4,64,000 కోట్లుంటే ఈరోజు 9,33,000 కోట్లు పెరిగాం. 4,69,000 కోట్లు మనం ఆదాయాన్ని జీఎస్టీపీని పెంచుకోగలిగాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ చూస్తే 10.92% పెరిగాం. ఆల్ ఇండియా లెవెల్ ఓన్లీ 2.9% పెరిగారు. ఈరోజు దీనివల్ల మనం 1,29,000 కోట్ల రూపాయలు 2013-14 ఉంటే అది ఇప్పుడు 2,88,000 కోట్లకు పెంచి 123% వ్యవసాయంలో అభివృద్ధి సాధించగలిగాం. అంటే నరేంద్ర మోడీ డబుల్ డిజిట్ గ్రోత్ గాని లేదంటే 2 రెట్టింపు ఆదాయం తెస్తానని మాటలో చెప్పాడు. మనం 123% 5 సంవత్సరాల్లో రైతుల ఆదాయం పెంచగలిగాం. అయితే ఆదాయం పెంచగలిగాం కానీ యూనిఫామ్ గా పెరగల. కరువు ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అలాంటి అనామలీస్ కూడా ఉన్నాయి. దానికోసమే ప్రత్యేకంగా 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం. నీరు ప్రగతికి వెళ్లాం, మైక్రో ఇరిగేషన్కి వెళ్లాం. ఇవన్నీ చేసిన దానివల్ల కొంతవరకు వచ్చింది కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రత్యేకమైన పరిస్థితులు కరువు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాం. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒకసారి చూస్తే రెయిన్ ఫాల్ చాలా తక్కువ పడింది. మనకు 5 సంవత్సరాలు రెయిన్ ఫాల్ తక్కువ పడింది. 14-15లో 37, 16-16లో 5, 16-17లో 30, 17-18లో 14, 18-19లో 37.4. అదే సమయంలో 2 తుఫాన్లు ఫేస్ చేశాం. ఉద్హుద్, తిత్లీ, నిన్న పెథాన్. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఇంకొకసారి ఆలోచిస్తే ఇది విభజన సమయంలో కూడా ప్రజలందరినీ బాధ పెట్టిన సమస్య, ఏమవుతామని భయపడిన సమస్య. ఆ రోజు కూడా మనం రిప్రజెంట్ చేశాం. ఈ రాష్ట్రానికి ఈ 2 ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. తుఫాన్లు వస్తాయి, అది మరి కరువు వస్తుంది. సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ పడే జిల్లా అనంతపురం జిల్లా దేశంలోని. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని భయపడిన సందర్భం. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ఇది చేస్తూనే ఇంకొక పక్క మీరు చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2014-15లో 8.4% ఆల్ ఇండియా కంటే ఎక్కువ ఉన్నాం. ఈ రోజు మీరు చూస్తే 29.5% ఆల్ ఇండియా కంటే ఎక్కువ వచ్చాం. ఇంకొక పక్కన ఆ రోజు 82,870 రూపాయలు పర్ క్యాపిటల్ 13-14 ఉంది. అది 1,64,025 రూపాయలు పెరిగింది ఈ సంవత్సరం 18-19కి. 5 years 98% పెంచాం. 81,155. అక్కడ అగ్రికల్చర్ ఆదాయం 123%. ఓవరాల్ గా తలసరి ఆదాయం 98% పెంచగలిగాం. దట్ ఈస్ ది అచీవ్మెంట్, బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. నో గవర్నమెంట్ హెస్ డన్. ఇంకొక పక్కన ఈవెన్ దెన్ వీఆర్ ఇన్ లోయెస్ట్. ఈ ఇయర్ అనౌన్స్ చేసిన ఫిగర్ చూస్తే కర్ణాటక 2,07,062, తెలంగాణ 2,06,107, తమిళనాడు 1,86,178, కేరళ కూడా అరౌండ్ 2 lakhs. అంటే ఆ విభజన చట్టంలో పెట్టిన హామీలు నెరవేర్చకుండా మనకు జరిగిన అన్యాయం ఇంకా మనం వెంటాడుతా ఉంది. 5 సంవత్సరాల్లో కూడా కొంతవరకు మనం హైయెస్ట్ ఇన్ ది కంట్రీ పెరిగాం. అదే గాని హైయెస్ట్ ఇన్ ది కంట్రీ పెరగకుండా ఉండుంటే ఇంకా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే 1-2 విషయాలు కాదు, హ్యాపీనెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్
ఇది 16-17లో 74 నుంచి 44కి తగ్గాం మనం. అదే కంట్రీ 122 నుంచి 133కి స్లిప్ అయ్యారు. ఈజ్ ఆఫ్ లివింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనం వీఆర్ నెంబర్ 1 ఫర్ ది లాస్ట్ 2 years. అంతకుముందు ప్రారంభించినప్పుడు నెంబర్ 2 ఉన్నాం. లీక్వాన్ ఇన్స్టిట్యూట్ కూడా మనల్ని నెంబర్ 1గా రికగ్నైజ్ చేశారు. వీఆర్ నెంబర్ 1 ఇన్ ఆల్ సర్వేస్. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, AP is only the state in India to compute the index as equivalent to rank of countries. ఇందులో ఇండియా 59 ఉంటే మనం 49కి వచ్చాం. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసిన ఎవాల్యుయేషన్. దీన్ని టాప్ 25 ఆర్ టాప్ 10కు పోవాలని ఉద్దేశం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 4 మంది ఇండియాలో 4వ ర్యాంక్ ఉన్నాం. దిస్ ఇది నీతి ఆయోగ్ ఇండెక్స్ చేసింది. 100లో 33 మనవే, 33%. అదే 17-18కి వచ్చే కొందికి 225 అయితే 136 మనవే, మోర్ దెన్ 60%. అంటే ఇండియాలో ఉండే గ్రామాలన్నింటిలో మిషన్ అంత్యోదయ అవార్డ్స్ లో వీఆర్ నెంబర్ 1. 60% ఆఫ్ విలేజెస్ ఆర్ అవర్స్. అందులో ఆల్ క్రైటీరియా తీసుకున్నారు. మైక్రో ఇరిగేషన్ మీరు చూస్తే 2017, 18, 19లో మైక్రో ఇరిగేషన్ లో టాప్ 10లో 6 ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నిన్న మొన్న మీరు చూసినప్పుడు ఈరోజు మొత్తం మన అవార్డ్స్ చూస్తే 732 అవార్డులు వచ్చాయి. ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డులే. నిన్న కూడా మీరు చూస్తే ఇరిగేషన్ లోకి 7 వచ్చాయి, మెడికల్ అండ్ హెల్త్ లో 18 వచ్చాయి, స్వచ్ఛ అవార్డ్స్ 30 వచ్చాయి. హార్టికల్చర్ క్రాప్స్ మీరు చూశారు, వీఆర్ నెంబర్ 1. న్యూట్రిషన్ డైట్ టు ఉమెన్ అండ్ చైల్డ్ నెంబర్ 1 ఎడ్యుకేషన్ లో. ఇక్కడ మీరు చూసినప్పుడు ఒకప్పుడు మనం ఎంతో వెనకానుండేది. ఇక్కడి నుంచి ఇటీవల హార్టికల్చర్ లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ నెంబర్ 1. ఇది రిలీజ్ చేసిన RBI రిపోర్ట్ ప్రకారం మనం చాలా క్వాంటమ్ జంప్ తీసుకున్నాం. ఈ రోజు మన రాష్ట్రంలో 16-17 ఫిగర్స్ ఇవి. 1,20,00,000 మెట్రిక్ టన్నులు పళ్ళు గాని కూరగాయలు గాని పళ్ళు తయారు చేసే పరిస్థితికి వచ్చాం. మహారాష్ట్ర మనకంటే ఒకప్పుడు ముందుండి ఈ రోజు 1,03,00,000 వాళ్ళు పరిమితమైతే మనం 1,30,00,000కి వెళ్ళాం. 17 లక్షలు వాళ్ళకంటే ఎక్కువ మనం ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు డిస్టెంట్ నెంబర్ 1కి వెళ్తున్నాం. హార్టికల్చర్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. రాయలసీమ హార్టికల్చర్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున వెళ్తుంది. ఇంకొక పక్కన చూస్తే మహారాష్ట్ర కంటే 1.5 లక్షల హెక్టార్లు ఏకరేజ్ తక్కువ ఉన్న వాళ్ళకంటే 17 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఉత్పత్తి చేశాం. అంటే వాళ్ళకంటే ఏరియా తక్కువ, మంది ఉత్పత్తి ఎక్కువ. దట్ మీన్స్ ఉత్పాదక శక్తి మనం గణనీయంగా పెంచుకోగలిగాం. వరి దిగుబడిలో వీఆర్ నెంబర్ 2 ఇన్ ది కంట్రీ ఆఫ్టర్ పంజాబ్. ఫ్యూచర్ లో పంజాబ్ ను కూడా క్రాస్ అయ్యే పరిస్థితి వస్తాం. ఈ 2-3 సంవత్సరాల్లో మీరు చూస్తే ఒక ఎకరాకి 1432 కేజీలు అదనంగా పెంచగలిగాం. ఇంకొక పక్కన వెరీ ఇంట్రెస్టింగ్, ఇది NPK ఎరువుల వినియోగం బాగా తగ్గించాం. 14-15లో 237.2 కేజీలుంటే అది ఇప్పుడు బాగా తగ్గి 16-17 ఇప్పుడు ఇంకా ఎక్కువ తగ్గింది. ఇది 212.07కి వచ్చింది. అంటే 25.05 కేజీలు హెక్టార్కి తగ్గించాం. మోర్ దెన్ 10-12%. ఈ 2-3 ఏళ్లలో ఇంకా బాగా తగ్గింది. దీనికి మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం, ప్రకృతి సేద్యానికి వెళ్లడం, దిగుబడి పెరిగింది, ఖర్చు తగ్గింది, ఎరువుల వాడకం గణనీయంగా తగ్గించే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క మాంసంలో అయితే 5,28,000 మెట్రిక్ టన్నుల నుంచి 9,07,09,000 పెంచాం సేమ్ కరస్పాండింగ్ పీరియడ్. పాల ఉత్పత్తి అయితే 96 లక్షల నుంచి 137 lakh మెట్రిక్ టన్స్కి వెళ్ళాం. కూరగాయలు వెళ్ళాం. అక్వాకల్చర్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. ఇవి ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎకానమీని కానీ అన్నీ కూడా లైన్లో పెట్టగలిగాం. అట్ ది సేమ్ టైం ఇంకా లోయెస్ట్ ఉన్నాం. ఇదే కానీ అందుకే నేను ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్ గా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల్లో పెడుతున్నాను.
in all aspects, sustainable development goals, లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కరప్ట్ ఫ్రీ స్టేట్స్లో థర్డ్ ఉండడం, మనం కరప్ట్ ఫ్రీ తక్కువ లోయెస్ట్ కరప్షన్ ఉండే స్టేట్స్లో 3వ స్టేట్ మనం ఉన్నాం. దిస్ ఆర్ ఆల్ వేరియస్ యాంగిల్స్లో ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనిది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఏదైతే సంపద సృష్టించావో ఆ సంపద నుంచి ఈరోజు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. అంతోదయ మీరు చూశారు, వీఆర్ టాప్. అదే మరి వెల్ఫేర్ వీఆర్ నెంబర్ 1. నోబడీ కెన్ మ్యాచ్ అస్. ఫుడ్ సెక్యూరిటీ, చంద్రన్న బీమా, ఎన్టీఆర్ భరోసా, రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్, ఇవన్నీ మీరు చూస్తే ఎప్పుడూ జరగనటువంటి స్కాలర్షిప్స్. అదే మరి ఆదరణలో ఆధునికమైన పనిముట్స్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీఆర్ నెంబర్ 1, వీఆర్ టాప్ నెంబర్ 1. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం, అందరికి మరుగుదొడ్లు కట్టించాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పోతున్నాం. 22,000 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్కి ఇంటింటి కొళాయిలు ఇవ్వడానికి ముందుకు పోయాం. సో ఇవన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు ఆయుష్మాన్ భారత్లో వీఆర్ నెంబర్ 1. టెక్నాలజీ ఉపయోగించాం. మన దగ్గరంతా కూడా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉండే డిపార్ట్మెంట్లో ఏది చూసినా మనం ముందుకు పోయాం. యువ నేస్తం ఇచ్చాం, 2,000 రూపాయలు, నో అదర్ స్టేట్. అదే మరి హౌసింగ్, 29 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం, 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశాం. ఎనీ క్లెయిమ్ చేసే రాష్ట్రాలు ఏ రాష్ట్రమైనా దే ఆర్ నాట్ నియర్ టు అస్. ఒక ఇల్లు కట్టకుండా కథలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు కూడా మళ్ళా ఒక 7 ఎంఓయూలు ఎస్ఐపిబిలో కూడా క్లియర్ చేశాం. ఒకటి తిరుపతి దగ్గర వెల్సన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 734 కోట్ల రూపాయలు పెట్టుబడి, 1,026 మందికి ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్ తిరుపతి, ఇది చైనా కంపెనీ. రెండోది జిఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్ తిరుపతి, 133 కోట్లు, 2,230 మందికి ఉద్యోగాలు. అదే మరిగా టెక్కరన్ బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, 445 crores, 200 మెంబర్కి ఎంప్లాయ్మెంట్. వీర్ ఓ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా అనంతపూర్లో గుడిపల్లి దగ్గర 42 కోట్ల రూపాయల పెట్టుబడి, 240 ఎంప్లాయ్మెంట్. వింగ్ టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ తిరుపతి, 1,030 కోట్లు పెట్టుబడి, వీళ్ళు కూడా 10,098 మంది ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ కాఫీ, ఇది కూడా మేకింగ్ ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ అట్ నాయుడుపేట్, 304 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తాయి. ఏషియా పల్ప్ అండ్ పేపర్, ఇది టైటాన్ సబ్సిడరీ, 24,500 కోట్ల రూపాయల పెట్టుబడి, 14,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. బ్యాక్వర్డ్ ఏరియా ప్రకాశం జిల్లాలో రామాయపట్నంలో వస్తుంది. ఒక పక్క పోర్ట్ ఇచ్చాం, ఒక పక్క ఈ పెద్ద ఇండస్ట్రీ వచ్చింది, అల్యూమినస్ స్లరీ కూడా వస్తూ ఉంది. ఇవన్నీ కానీ వస్తే పెద్ద ఎత్తున పోర్టుతో సైమల్టేనియస్ గా ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా చేశాం. ఇది ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ ఏదైతున్నా ఇవన్నీ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. నేను అందుకనే ఈరోజు ఒక రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకులు కానీ మాటలు చెప్పడం కాకుండా బాధ్యతగా జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అడ్డం పడినా, తెలంగాణ ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు. ఎస్టర్డే ఏంటి నాకు అర్థం కాలేదు వాళ్ళ ఇన్ఫర్మేషన్. తెలుగుదేశం పార్టీ సమాచారాన్ని దొంగిలించడానికి మీరు రైడ్ చేసి దాని జస్టిఫికేషన్ చెప్పుకుంటారా? మీరు ఎంత దుర్మార్గం ఇది? మీరు చేసింది ఏంటి? 160 మంది పనిచేస్తా ఉంటే డిస్మాండిల్ చేస్తారా? భయభ్రాంతులు చేస్తారా? మీరు గవర్నమెంట్ అనేది ప్రజలకి వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ పనిచేయాల్సిన అవసరం ఉంది. అటు కేంద్రం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం టెర్రరైజ్ చేస్తున్నారు. నిన్న మీరు చూశారు, రామ్
ఇందు ఆయన మొత్తం డీటెయిల్స్ అన్ని రాఫెల్ అంతా పబ్లిసైజ్ చేస్తే ఇప్పుడు అతనికి సీక్రసీ యాక్ట్ కింద కేసు పెడతామని బెదిరిస్తారా మీరు? గవర్నమెంట్లో ఫైల్ దొంగిలించారు, దొంగతనం పోయిందని మీరు చెప్తారా? అంటే ఎక్కడే పోతున్నారు మీరు? ఈజ్ ఇట్ రైట్? మీరు ఇన్ఫర్మేషన్ పోతే అక్కడేం చేస్తున్నారు? ఇన్ఫర్మేషన్ దొంగిలించారని కేసు పెడతారు. ఇన్ఫర్మేషన్ పోకపోయినా, ఇన్ఫర్మేషన్ సంబంధం లేకపోయినా ప్రభుత్వ ఆస్తి మేము 15-20 సంవత్సరాల నుంచి పెట్టాం. 20 సంవత్సరాల నుంచి మేము కంప్యూటరైజ్ చేస్తే 65 లక్షల మంది కార్యకర్తలు కంప్యూటర్లో ఉంటే మీరెవ్వరు చేయరు దేశంలో. మేము చేశాం. ప్రతి ఒక్క డేటా మా దగ్గర ఉంది. ఇన్సూరెన్స్ క్రియేట్ చేశాం. నోబడీ హాజ్ క్రియేటెడ్ ఇన్సూరెన్స్ 2 lakhs. వీ హ్యావ్ క్రియేటెడ్ బై వే ఆఫ్ మెంబర్షిప్ ఫర్ ది లాస్ట్ 3 years. ఈ ఇయర్ కూడా మాకు 65 crores వచ్చింది. ఇట్ ఇస్ ఆల్ పర్ఫెక్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశాం. ట్యాబ్ తీసుకెళ్ళాం, రిసిప్ట్ కూడా ఇవ్వలేదు, ఆ ట్యాబ్లోనే మెంబర్షిప్ చేశాం, రెన్యువల్ చేశాం, పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తున్నాం, డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. మా ఇన్ఫర్మేషన్ కొట్టేసి దొంగతనం చేసి తిరిగి మా ప్రభుత్వం పైనే మీరు కేసు పెడతారా? ఎంత అఘాయిత్యం అండి ఇది! ఎక్కడికి పోతున్నారు మీరు? ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తా ఉంది? ఇంకొక పక్కన ఫామ్ 7 ఏంటంటే ఫామ్ 7 ఒప్పుకుంటారు, మేమే పెట్టమన్నా అంటే ఓట్లు తీసేస్తారు మీరు. ఇది సైబర్ క్రైమ్. ఏది సైబర్ క్రైమ్? ఓట్లు తీసేసి తెలంగాణలో గెలిచారు కాబట్టి అదే టెక్నాలజీ ఇతనికి ఇచ్చి, అదే కంపెనీలకు ఇచ్చి, ఇద్దరు కలిసి రాష్ట్రంలో అతలాకుతలం చేసి ఓట్లను తీసేసి ఇష్ట ప్రకారం వెళ్తారా మీరు? అది అడిగితే మీరు దౌర్జన్యాలు చేస్తారా? ఊరూరు దౌర్జన్యం. ఎవరో పోయి డేటా కలెక్ట్ చేసుకుంటే మీకే సంబంధం అండి? ఎస్, కార్యకర్త ఉన్నాడు, అడుగుతాడు, నువ్వు రాసుకుంటున్నావు, వాళ్ళు రాసుకుంటారు, తప్పేంటి మీకు? ఎవరు ఏ పార్టీ కోటేస్తారు వాళ్ళ పని అది. కార్యకర్త అనేవాడు ఓటర్ లిస్టు వెరిఫికేషన్ చేసి ఏ పార్టీ ఉన్నారు, ఏమున్నారు, వాళ్ళ ఓట్లు ఎట్లా ఇది చేసుకోవాలి, వాళ్ళ అవేర్నెస్ ఎట్ తేవాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తారు కార్యకర్తకి? పొలిటికల్ పార్టీస్కి ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఏ ఫార్మాట్లో కానీ మీరు పెట్టుకొని కంప్యూటర్ ఎందుకండి? ఇంకా మీకు చేత కాదు. నేను 84లో కంప్యూటరైజేషన్ వాడాను, గుర్తుపెట్టుకోవాలి. 84లో, ఇప్పుడు కాదు. అప్పట్లోనే 6 లక్షల కంప్యూటర్ రికార్డ్స్ అప్డేట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కంప్యూటరైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని పదవులు ఇచ్చా. ఏ కులానికి ఇవ్వాలి, ఏ ప్రాంతానికి ఇవ్వాలి, ఏ పదవి ఇవ్వాలి, వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఇవన్నీ పెట్టి ఇచ్చాను. ఇప్పుడు ఆ పని నేను చేస్తాను. నీకేంటి సంబంధం? అంటే నీకు అధికారం ఉందని అహంభావమా? ఒక ప్రైవేటు కంపెనీకి నువ్వు ఏ చట్ట ప్రకారం వస్తావని అడుగుతున్నా. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏ చట్ట ప్రకారం వస్తావు? ఎన్ని అవకతవకలు చేసావు, దాంట్లో ఎన్ని అరాచకాలు చేశావు? నా డేటా నువ్వు తీసుకుపోవడానికి, మా డేటా మీరు దొంగిలించడానికి, మా డేటా దొంగిలించి అపోజిషన్ పార్టీకి ఇస్తారా మీరు? ఎంత టూ మచ్ అండి ఇది! ఇలాంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్నాయి. వీళ్ళంతా కలిసి ఓట్లు తీసేసేదానికి ఎంత ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు. ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓట్లు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తాను. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఫైట్ చేస్తాం. ఇన్ని దుర్మార్గాలు చేసేవాళ్ళు రేపు ఏం చేస్తారండి రాష్ట్రంలో? అధికారం లేకపోతేనే ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు చేసే మీరు రేపు ప్రజలకు ఏం రక్షణ ఉంటుందండి? కాబట్టి ఇది చాలా అరాచకమైన శక్తులు ఇవన్నీ. ఈ అరాచకమైన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పర్ఫార్మెన్స్లో పోటీ పడమని చెప్పనండి. నేను అడుగుతున్నా. నేను ఇవన్నీ చెప్పాను. లేదు నీకంటే మేము బాగా చేసాం, కర్ణాటక తెలంగాణ చెప్పమనండి. 54% ఆ రోజు ఆదాయం తెలంగాణకి. ఎవరి వల్ల వచ్చింది ఇది? ఆ రోజు కష్టపడ్డాం, ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసాం, ఒక ఎయిర్పోర్ట్, ఒక సైబరాబాద్, ఒక ఔటర్ రింగ్ రోడ్. దిస్ వాజ్ మై విజన్. ఐ క్రియేటెడ్ దాట్. వచ్చింది. అక్కడి నుంచి 60 సంవత్సరాల శ్రమ వదులుకొని వచ్చాం. 60 సంవత్సరాల శ్రమ వదులుకొనేసి నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు. ఒక్కొక్కప్పుడు బాధ ఉండదని చాలా మంది అడిగారు నన్ను. మీకు బాధ లేదా? మీరు సృష్టించిన ఆస్తులు వదులుకొని వెళ్తున్నారు, కట్టుబట్టలతో వెళ్తున్నట్టు కాదు. ఆ కొండవాళ్ళు అనుభవిస్తారు, మళ్ళా నేను కష్టపడతాను, చేసుకుంటానంటే ఇక్కడ కష్టపడితే కూడా మీరు భరించలేరా?
అడ్డంకులు సృష్టిస్తారా? ఈ ప్రజలు ఇదైపోవాలనా? అనాథలైపోవాలనా? దిక్కులేని వాళ్ళుగా తయారు కావాలనా? పోటీ పడండి. ఓకే, నీకు వచ్చింది, నువ్వు వాస్తవంగా ఉండేది ఇచ్చేసి అక్కడి నుంచి నువ్వు పోటీ పడితే నేను బాధపడను. అది ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కరిస్తూ మా మీద దాడులు చేస్తూ మా మీద తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు ఇంకోటి కూడా చేశారు. ఆర్థిక మూలాలపైన పడుతున్నారు ఇద్దరు, అటు కేంద్రం ఇటు తెలంగాణ ప్రభుత్వం. మన ఆస్తులు మనకు రాలేదు, ఓకే, మనం ఇక్కడికి వచ్చాం, కష్టపడుతున్నాం, అక్కడ ఉంటే మొత్తం నష్టపోతామని. అక్కడ హైదరాబాద్లో కొంతమంది సెటిల్ అయ్యారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఈజ్ హ్యాపీ బికాస్ హిస్ గవర్నమెంట్ ఈజ్ దేర్. దట్ గవర్నమెంట్ కెన్ ప్రొటెక్ట్ హిమ్ ఫర్ ఎవర్. కేసుల్లో ప్రొటెక్షన్ ఉంది, దర్జాగా ఉంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. అదే సమయంలో హైదరాబాద్లో ఉండే ఆర్థిక వనరులు ఉపయోగించుకొని, ఆర్థిక మూలాలు ఉపయోగించుకొని దాడులు చేస్తారా మీరండి? కేసులు పెడతారా మీరు? ఈ ల్యాండ్ నాదని ఒక నోటీస్ ఇచ్చేస్తారంటే వాడు ఎత్తుక్కోవాలి. ఇంకా బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు, ఆర్థిక టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, మనుషుని లీడర్షిప్ని కిల్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మీరు చేసుకోండి, కానీ మనుషుల్ని దాడి చేయడం, కేసులు పెట్టేయడం, భయభ్రాంతులు చేయడం, 24 గంటలు డివియేట్ చేయడం ఎవడిచ్చాడు ఈ అధికారం అడుగుతున్నా. ఒక పాలిటీషియన్ పని. ఇప్పుడు రామ్ ఉన్నాడు, ఇంతమంది రాశాడు హిందూ వన్ పేపర్, బోఫార్స్ కూడా రాసింది, హిందూని రాసింది. ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు కూడా స్విట్జర్లాండ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి రాశారు. సేమ్ థింగ్ ఈరోజు రాఫెల్ పైన రాస్తే మీకు అంత కోపం అండి? ఆయన పైన కేసులు పెడతారా మీరు? ఇండస్ట్రీ పైన కేసులు పెడతారా మీరు? కార్పొరేట్ సెక్టర్ పైన పెడతారా? రాజకీయ నాయకుల పైన పెడతారా? ఎవరు అడిగితే వాడి పైన దాడులు చేస్తారా మీరు? అందరిని బెదిరిస్తున్నారు ఇక్కడ. నీ పైన ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు కూడా ఒక ఇన్కమ్ ట్యాక్స్ రేట్. ఎవరైనా తెలుగుదేశం పార్టీకి స్టేట్మెంట్ ఇస్తే మేము సానుకూలంగా ఉన్నామంటే వాడికి ఇన్కమ్ ట్యాక్స్ రేట్. ఎవరైనా తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తారంటే వాడిని బెదిరించడం. రేపు ఈడీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, నువ్వు పో, ఇలాంటి పోయేసి వైఎస్ఆర్ కాంగ్రెస్లో పోటీ చేయి. ఇలాంటి నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు మీరు చేస్తారా? ఎవరు భయపడడానికి సిద్ధంగా లేవు. నేను అడిగింది రాష్ట్ర హక్కుల కోసం అడిగాను, ఈ దేశ భవిష్యత్తు కోసం అడిగాను. వదిలిపెట్టే సమస్య లేదు, ఫైట్ చేస్తాం, ముందుకెళ్తాం. సార్, మీరు ఒక్కరే తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ తరఫున మీరు ఒక్కరే పోరాటం చేస్తున్నారు. మీ పక్కనున్న నాయకులు మీరు స్పందించినంత విధంగా కూడా ఎవరు స్పందించట్లేదు. కనీసం మీ యొక్క వైఫల్యమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఎందుకు పసిగట్టలేకపోతుంది? ఇంతకుముందు మీరు ఓటుకునే కేసులో ఇరుక్కున్నప్పుడు కనీసం వీళ్ళు మీకు సమాచారం ఇవ్వలేదు. ఇది ఫైబర్ గ్రిడ్ కూడా ఏమంటే అప్పుడు కూడా ఏముంది, ఏంటి కేసులు వీళ్ళు బెదిరించేది? ఎవరిని బెదిరిస్తారు? ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 10 రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు అందరూ. వాళ్ళు క్యాడర్ పెడతారు, లీడర్లు పెడతారు, వాళ్ళు పెడతారు. నాకేం ఎన్ని సంబంధాలు? మీరున్నారు ఎలక్షన్లో, మీకు తెలియదా ప్రజాస్వామ్యం? వాట్ ఈస్ డెమోక్రసీ? సంబడి విల్ కలెక్ట్ మనీ, సంబడి విల్ స్పెండ్ ఆన్ దేర్ ఓన్, వీ విల్ రన్ ఎలక్షన్స్, అంతే. దానికి ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్? ఏమి ఈయన ఒక పార్టీ ప్రెసిడెంట్ కదా కేసీఆర్, ఇంకొక ఆయన ఇంకొక పార్టీ ప్రెసిడెంట్ కదా, ఎక్కడి నుంచి వచ్చాయి మీకు డబ్బులు? క్వశ్చన్ అది కాదు. మీరు ఇదవుతున్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలా. అన్నిటికీ వదిలిపెట్టిన వాడికి ఇంకా బాధ లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు, నరేంద్ర మోడీ చేసే పని ఏంటి? ఈరోజు టాటా లాంటి రెస్పెక్టబుల్ కంపెనీ పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. దాంతో ఏమయ్యాడు? రతన్ కుంగిపోయాడు. అలాంటి కార్పొరేట్ సెక్టర్లు చాలా మంది భయపడిపోయారు. ఎందుకు వాళ్ళు భయపడ్డారంటారు? వాళ్ళ వ్యక్తిత్వం 100 సంవత్సరాలు కాపాడుకున్నారండి, 60 ఏళ్ళు 77 ఏళ్ళు. ఒక ఎంక్వైరీ చేసినాక, ఒక సిబిఐ అయినాక వాళ్ళు ఎంత మానసిక క్షోభకు అనుభవిస్తారండి? నా మీద మీరు ఎన్ని పెడుతున్నారండి? ఐ ప్రొటెక్టెడ్ మై క్యారియర్. నా లైఫ్లో నేను నా క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, విశ్వసనీయతకి ఇచ్చి, రాజకీయాల్లో ఉన్న, ఎన్నికలు వచ్చినా ట్రాన్స్పరెంట్గా జీవితంలో ఉన్నాను కాబట్టి నేను ఒక పద్ధతి ప్రకారం వచ్చాను. ఇప్పుడు నా మీద నువ్వు బురద జల్లేస్తున్నావు అంటే ఏంటి మీ ఉద్దేశం? బురద జల్లేసి మానసిక క్షోభ పెట్టడానికి.
నేను ఒక ఆశయం కోసం ఫైట్ చేస్తానని లెక్క పెట్టుకోకుండా ఫైట్ చేస్తున్నా. ఏమంటారు మీరు? నీకు అద్దె వేస్తాం, సిబిఐ వేస్తాం, ఈడీని పంపిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాం. ఏదో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి దాని నుంచి మనుషుల్లాగే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే అవి చేసినప్పుడు భయపడతారు. మీరు అన్నారు ఇప్పుడు ఎంతమంది పారిశ్రామికవేత్తలు భయపెట్టారు ఈ రాష్ట్రంలో, ఎంతమంది హైదరాబాద్లో ఉంటే ఆస్తులు నోటీస్ ఇచ్చి భయపెట్టారు. మీరు ఎవరు చేయించారు? జగన్మోహన్ రెడ్డిని బలపరచడానికి, స్ట్రెంగ్తన్ చేయడానికి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 8 లక్షల ఓట్లు తీసేశాడండి. ఎవరు తీస్తారండి? ఎంత ధైర్యం ఉండాలా? ఒప్పుకున్నాడు. ఏమని? నేనే ఫామ్ 7 ఇచ్చాను. నువ్వు ఫామ్ 7 ఇస్తే తప్పు జరిగినప్పుడు చట్టపరంగా నీ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఫామ్ 7 ఉంది? ఓటు తీసేయడానికి కాదు, ఎవరైనా దొంగ ఓటు ఉంటే అది తీయడానికి. ఆ మాత్రం ఫండమెంటల్ నీకు తెలియదా? తెలిస్తే నువ్వు ఫ్రాడ్, సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్లో పెట్టి ఏం చేసావు? నువ్వు ఎక్కడో ఉంటుంది కంప్యూటర్, లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఎవరి పేరు వాళ్ళ కార్యకర్త ఒకటి పేరు పెట్టి, ఎవరి పేరు ఒకటి పెట్టి ఒక 50 పేరు డిలీషన్ పెట్టేశారు. కొన్ని అవి చేశారు, కొన్ని వాళ్ళకి చెప్పి చేయించేశారు. వాళ్ళందరూ ఇప్పుడు పనిషబుల్. యాక్ట్ ప్రకారం అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి. కొన్ని వేల మంది. ఒక నేరస్తుడు, కరుడు గట్టిన నేరస్తుడు చేసే పనులు ఇవి. మళ్ళీ దీనికి ఏం చేశారు? ఢిల్లీకి పోయి తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్లని చేస్తున్నారు, ఓట్లు తీసేస్తున్నారని ప్రాపగండా మన మీద పెట్టారు. ఎంత గొప్పోళ్ళు అండి వీళ్ళు. ఒక హత్య చేసే మనపు సాక్ష్యాలు పెట్టుకుంటారు. అలాంటిదే చేశాడు. అలాంటివి చేసి వేరే చేశాడు. ఇప్పుడు ఏమైంది? మొత్తం ఎంక్వైరీ చేస్తా ఉంటే అందరూ వీళ్ళే వస్తున్నారు. మా వాళ్ళంతా రోడ్డు మీద ఉండే పరిస్థితికి వచ్చారు. హూ ఈజ్ రెస్పాన్స్? మీరు అన్నారు, ఒక మాట అన్నారు, మీ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదని. అందరూ మాట్లాడతారు కానీ అందరూ అంత ధైర్యంగా పోరాడడానికి కూడా అనుమానాలు ఉంటాయి. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు కూడా ఒకసారి మీరు వస్తే నువ్వు కూడా భయపడిపోతావు. నాకెందుకు వచ్చింది? నీ భార్య ఇంటికి పోతాను, నీకెందుకు కూర్చో ఉంటుంది. అందుకే మీరు తెలంగాణలో మాట్లాడడం లేదు. నా దగ్గర అడుగుతున్నారు. మీరు తెలంగాణలో ఎవరన్నా మాట్లాడుతున్నారు? మీరు ఎవడో మాట్లాడాల. ఢిల్లీలో మాట్లాడుతున్నారా? మాట్లాడాల. వై? ఈజ్ ఇట్ డెమోక్రసీ? దట్ టైప్ ఆఫ్ డెమోక్రసీ యూ వాంట్? నిన్న సుప్రీంకోర్టుకి ఫైలు దొంగిలిచ్చారు. ఎవరు రెస్పాన్సిబుల్? రామ్ ఇది రెస్పాన్సిబుల్. నా ఇన్నేళ్లే ఆర్గ్యూ చేశాను, నేనే ఆర్గ్యూ చేశాను. ఒకసారి ఇదే మరి అంటే ఫైల్లో వచ్చింది నోట్ అంటే ఎట్టొచ్చిందంటే ఎస్ ఇట్ ఈజ్ మై రైట్ అని చెప్పాను. సమాచారం తెప్పించడం తప్పులంటే నా రైట్, నేను సంపాదించాను, నేను ఫైట్ చేస్తున్నాను చెప్పాను. ఇప్పుడు దొంగ కేసు పెట్టేయాలని చూస్తున్నారు వీళ్ళపైన. సుప్రీంకోర్టు చెప్తారన్నమాట ఏమని? ఫైల్ దొంగిలిచ్చారని. అంత మునుపు అప్పుడే పెట్టేస్తారు. అప్పుడేమేశారు? మీరు చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వెళ్ళింది, సిఏజీ క్లియర్ చేసేశారని చెప్పారు. మళ్ళీ ఏమన్నారు? గ్రామర్ మిస్టేక్ ఉంది, మీరు గ్రామర్ కరెక్ట్ చేయమన్నారు. అంటే ఎంత దుర్మార్గం అండి ఈ ఆలోచనలు. మామూలు వ్యక్తులు చేసే పనులు ఇవి. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. అందరూ ఒకప్పుడు ఎమర్జెన్సీ వస్తే జయప్రకాష్ నారాయణ ఒకడే అందరూ పోరాడారు. అలాంటి పరిస్థితి తక్కువే లేదు, ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంది. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక్కటి అడుగుతాను, ఏ చట్టం కింద తెలంగాణలో రైడ్ చేసే చెప్పండి? ఏ చట్టం చూపేయండి. హూ ఈజ్ హీ? ఒక ప్రైవేటు కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీవి రైడ్ చేసి ఎత్తుకొని పోవడం నువ్వెవరివి? ఈ దేశంలో న్యాయం లేదా? రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిలు ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఒప్పుకుంటారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. దానికి కూడా ఇంకేం ప్రొటెక్షన్ లేదు. దౌర్జన్యం కదా కావాల్సిన. చట్టాన్ని గౌరవించే సంస్కృతి ఉండాలి. ఇష్ట ప్రకారం చేస్తే భయభ్రాంతులు అయిపోతారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తున్నారు. జైల్లో పెట్టాక ఇంకొకటి చూసి ఎవడన్నా బయట వస్తాడండి? ఎవడు బయట రాడు. ఇలాంటివి చేసినప్పుడు ప్రజాస్వామ్యవాదులందరూ, ప్రజాస్వామ్య హితులందరూ, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా నాకు ఒక ఆయన చెప్పేసిపోతున్నాను, నా వల్ల కాదు సార్, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, భయం వస్తూ ఉంది, సిబిఐని తలుచుకుంటే నేను పోటీ చేయని పరిస్థితికి వచ్చాను. బీ క్లియర్. మీరు అంటారు సార్ మా ఇంట్లో పోతాను, నన్ను ఉదయం భయపడిపోతున్నారు సార్ అని. ఎంతమందికి మానసిక క్షోభ కలిగిస్తారు మీరు అని అడుగుతున్నా. ఈజ్ ఇట్ నాట్ మెంటల్ అగని? వాట్ ఫార్? వాట్ ఈస్ ది క్రైమ్ దే హ్యావ్ కమిటెడ్? లీడర్షిప్ని కిల్ చేయడం ఎవరు నేర్పించారండి వీళ్ళకి? ఇలాంటివి చాలా జరుగుతున్నాయి దేశంలో.
ఏం లేదు 64 లక్షల ఓట్లను దొంగ ఓట్లను తొలగించారు సార్. అప్పుడు కూడా ఇదే విధానం ఉండిందంటే ఏది 2004 ఎన్నికలకు వినమా నువ్వు కూర్చోండి కదా నాకు తెలుసు కూర్చోండి. సాక్షి పేపర్ మాట్లాడడానికి అర్హత లేదు, కూర్చోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ యూ. యు ఆర్ ది మెయిన్ కల్పరేట్. సాక్షి పేపర్ కూర్చోండి. నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. నానా అవన్నీ వదిలిపెట్టా, నువ్వు కూర్చోమని అన్న సాక్షి పేపర్ నేను ఆన్సర్ చేయడం లేదు యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్. కూర్చోండి. నీకు వర్తించదు. నువ్వు కావాలని ఒక పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపరు ఆయన మౌత్ పీస్. నువ్వు కూర్చో. ఒక పార్టీ అధ్యక్షుడు నేను చెప్పాలని సమాధానం చెప్పాల్సిన పని లేదు. డెమోక్రసీ డెఫినెట్గా ఉంటుందా? కూర్చోవా. పేపర్ గురించి మాట్లాడాను కానీ నిన్ను గురించి మాట్లాడు. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేపర్ గురించి నేను మాట్లాడడం లేదు ఇక్కడ. పార్టీ పేపర్ కూర్చో. కడవలడికి చెప్తాను సమాధానం చెప్పాను. నువ్వు కూర్చోమా. పరిధిలు కాదు, పార్టీ పత్రిక, అవినీతి పత్రిక, పార్టీ పత్రిక. నేను సాంప్రదాయ ప్రకారం పార్టీ కాన్ఫరెన్స్ నా ఇష్టం. ఇది నేను బాయ్కట్ కూడా చేయొచ్చు మిమ్మల్ని. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఆహ్వానం కూడా చేస్తానండి రేపటి నుంచి మీకు వద్దనుకుంటే. కూర్చోండి దయచేసి. నేను ఆన్సర్ చేయనా? కూర్చోన్నాను. ఇది అది కూడా మనం కాదు, గవర్నమెంట్ ఉందాతనంగా వెళ్ళారు కదా. గవర్నమెంట్ ఇది డిఫరెంట్, పార్టీ ఇది డిఫరెంట్. పార్టీ యాడ్ మీకు ఇవ్వం. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకని మాట్లాడతావు? చట్టపరంగా అన్ని జరుగుతాయి. ఇదొక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం. వీఆర్ వెరీ క్లియర్. మన సావరన్ రైట్స్ మనం కాపాడుకుంటాం. ఇప్పుడు తెలంగాణ అయింది, రేపు కర్ణాటక చేస్తారు, రేపు తమిళనాడు చేస్తారు, రేపు ఒరిస్సా చేస్తారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎవరంటే వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన పెడితే వేర్ ఆర్ యూ గోయింగ్? రాజ్యాంగం ఎక్కడుంది? కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. That is what I am saying. డీజీ కూడా డీజీ హౌస్ సైట్ ఉంటే, కోర్టులో స్టే ఉంటే, కోర్టులో స్టే ఇస్తే, అడ్వకేట్ కూడా అక్కడ కోర్టులో ఉంటే, వాళ్ళ అడ్వకేట్ ఆయనకి తెలియకుండా దాడి చేయడం ఏంటండి? అంటే ఇంకా డీజీకి ప్రొటెక్షన్ లేదు, సీఎంకు ప్రొటెక్షన్ లేదు, ఇంకా చట్టం ఎక్కడుందండి? ఇంకా దానికి వీళ్ళు వంతన పడతారు. సాక్షి పేపరు నువ్వు ఆడనే ఉండే హ్యాపీగా ఉన్నావు. ఎవరి బాధ ఉంది మాకు? ఇక్కడ మేమేదో కష్టపడుకున్నా పడుకొని మమ్మల్ని ఎందుకు మళ్ళా చెడగొడతాడికి వచ్చి? దీన్ని ఇంకా మేము ఎక్కువ ప్రచారం మొదలు పెట్టాలి. చాలా మందికి అనుమానాలు వచ్చేసాయి. కడాను లాస్ట్ టైం కూడా తెలంగాణలో లాస్ట్ డే పోతే ఓట్లు లేకుండా చాలా మంది తిరుక్కొని వచ్చి పెద్ద గొడవ అయింది. అప్పుడు కూడా కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టులో కూడా వాళ్ళకి రిలీఫ్ రాలేదు. అలాంటి తప్పుడు పనులన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటి చేయాలని చెప్పి చూస్తున్నారు. వీఆర్ వెరీ క్లియర్. దీన్ని ప్రజల్లోకి చైతన్యం తీసుకొస్తాం, పార్టీ పరంగా చేస్తాం, ఎన్నికల కమిషన్ కూడా రిప్రజెంట్ చేస్తాం. ఏదిమా మైక్ జనవరి 11 ఫైనల్ లిస్టు ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది సార్. అంటే ఈ పరిణామాల ద్వారా కొన్ని సంఘాలు కూడా మళ్ళా ఒకసారి ఫైనల్ లిస్టు రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే పబ్లిక్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అసలు ఎవరు ఓటు ఉందో ఎవరిది పోయిందని. ఒకసారి ఎలక్షన్ కమిషన్ చేయాలి. అది కూడా పంపిస్తాం. మా అడ్వకేట్లు మేమంతా కూడా పంపిస్తాను. పంపించి అన్ని కూడా మళ్ళా ఎన్యూమరేట్ చేయాలి, ఫ్రెష్ గా చేయాలి. ఇక్కడ కొంతమంది అది వీలవుతుందా లేదా అది వేరే కథ. కానీ నిన్న జరిగిన మీరు ఫ్రాడ్ చూస్తే సెంట్రల్ కంప్యూటర్ ఎక్కడ ఉంటుంది, మీరు పలానా బూత్లో ఉంటారు, మీ పేరుతో మీరు అప్లికేషన్ పెట్టేశారు. నీకు తెలిసి కొంతమందికి, తెలియక కొంతమందికి. అది నేరుగా వెళ్ళిపోయిన తర్వాత డిలీషన్ కూడా అక్కడ లోకల్గా ఉండాలి పట్టుకొని చేసేయాలనుకుని కొన్ని చేశారు, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. ఆ టైంలో ఈ ఫ్రాడ్ బయట వచ్చింది. ఇలాంటి సమయంలో ఎంతమంది ఓట్లు తీసేశారో కూడా తెలియాలి కదా. రేపు ఎన్నికలకు అప్పుడు పోతే వాడికి ఓటు ఉందా లేదో కూడా తెలియాలి కదా. పాపం మనిషి బతికిన వాడిని చంపేయడం ఏంటండి? తప్పు కదా. నువ్వు ఉపయోగించుకోండి, మీ కార్యకర్తలను పెట్టి కానీ ఇంకొకరిని పెట్టి కానీ.
తప్పుడు పనులు చేయడానికి కార్యకర్తలను ఉపయోగించి వాళ్ళని కూడా జైలు పంపించడానికి అలవాటు. ఇంతవరకు కూడా జైలుకి అందరిని తీసుకుపోయారు కదా. ఆఫీసర్లు తీసుకెళ్లారు, ఇండస్ట్రియలిస్టులు తీసుకెళ్లారు, ఆయనతో ఉండేవాళ్ళని తీసుకెళ్లారు. దొంగ లెక్కలు రాయడంలో సిద్ధహస్తుడు. ఇప్పుడు మళ్ళా రాస్తానంటాడు. నువ్వు రాసుకుంటే రాసే అందరిని తగిలిచ్చేస్తున్నాడు. ఇది చట్ట నేరం. 7 ఏళ్లు, 5 ఏళ్లు, 3 ఏళ్లు ఆ చట్ట ప్రకారం పనిష్మెంట్ ఉంది. వాట్ ఈస్ దిస్? ఏం చెప్పాలి దానికి ఆన్సర్? ఇంత అరాచకం, ఇంత అఘాయిత్యం, ఇంత బరిదెగింపు ఎక్కడన్నా ఉందా? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. కొంతమంది ఇప్పుడు కూడా దౌర్జన్యం, ఇప్పుడు ఆయన వచ్చాడనుకో దౌర్జన్యం చేయడానికి వస్తారు ముఖ్యమంత్రి మీద కూడా. ఆయన పంపించాడు ఈయన్ని. పాప ఈజ్ మోర్ లాయల్ ఫర్ హిస్ బాస్. అలాంటి నేరాలు చేసేసి ఘోరాలు చేసి మళ్ళా మీరు నా మీద దాడి చేసే పరిస్థితికి వస్తే నెవర్ హ్యాడ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. బట్ దాడేమే కూర్చో దాడే కాదండి. ఏంటి ప్రశ్నించడం కాదు, నేను అడిగింది ఏంటంటే చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోకుండా, ఇది తప్పని తెలుసుకోకుండా మీరు అడగడం అనేది కరెక్ట్ కాదు. మీ మోటివ్స్ ఆర్ డిఫరెంట్. నన్ను వాట్ ఐఎమ్ సేయింగ్, నువ్వు మనం పుట్టక మునిపి ఏం జరిగింది కూడా తీసుకొని మాట్లాడదాం. అవి కాదు ఇప్పుడు జరిగింది. కాంటెంపరీ మాట్లాడడం అంటే పుట్టక మునిపి ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగింది, అవి కాదు కావాల్సింది. ఇప్పుడు సమస్య ప్లీజ్, నేను ఇంకా ఒకసారి చెప్పేదో మీరు వినాలా. మీరు ఆర్గ్యూ చేయడానికి ఇక్కడ రాలేదు, నేను వినడానికి ఇక్కడ లేను. గౌరవంగా చెప్తున్నా, నీకు కూర్చోమన్నా కూర్చోండి. గౌరవంగా చెప్తున్నా, గౌరవాన్ని కాపాడుకుంటూ కూర్చోండి. అన్నీ చేస్తాం. నో వాట్ ఐఎమ్ సేయింగ్, మొత్తం కూడా ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ ఓట్లు ఇప్పుడు 1కి 4 వేశారు, ఇప్పుడు చేశారు. ఇప్పుడు మనం ఎక్కడన్నా డూప్లికేషన్ ఓట్లుంటే ఎలక్షన్ కమిషన్ కూడా వెరిఫై చేసి అవన్నీ మళ్ళీ ఎన్యూమరేట్ చేసి అవి చేశారు. అది కాకుండా ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ ఫిర్యాదు పెట్టడంలో తప్పలేదు, అది కూడా నేను తప్పబడడం లేదు. కానీ ఫిర్యాదు పెట్టి వాళ్లే ఆ నేరం చేయడం అంటే ఏంటి మీ ఉద్దేశం? ఫిర్యాదు పెట్టి ప్రజల అటెన్షన్ మార్చి మీరు నేరం చేయడం అనేది ఇది కరుడుగట్టిన నేరస్తులు తప్ప ఎవరు చేయలేరు. దీన్ని తరోగా ఎన్నికల కమిషన్ ఇది ఒక స్పెషల్ స్టేట్ గా తీసుకోవాలి, అన్ని అనలైజ్ చేసుకోవాలి, 1-2 సార్లు పెట్టాలి. రేపు చట్ట ప్రకారం అన్నీ ఉన్నాయి. ఎవరైనా ఇలాంటి ఫామ్ ఇస్తే ఫామ్ 7 ఇస్తే నేరం. ఎవరైనా వెరిఫికేషన్ చేయకుండా ఓట్లు తీసేస్తే అది కూడా నేరం. అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఆఫీసర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలి. అదే మరి పొలిటికల్ పార్టీస్ అన్ని అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఈ నేరాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చారంటే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఇది ఒక పెద్ద మెగా ఫ్రాడ్ అండి. వాళ్ళు కూడా బాధలే, వాళ్ళు వచ్చినాడు ఎవరు చేస్తే కొల్యూషన్ అవుతుంది. మళ్ళా కంపల్సరీగా వెరిఫికేషన్ చేసి 1కి 4 సార్లు వెరిఫై చేసి దే హ్యావ్ టు టేక్ డెసిషన్. ఇది మేము వీడికి వదిలిపెట్టాం. విల్ టేక్ టు ది కోర్ట్. పనిష్మెంట్ ఇచ్చే వరకు వదిలిపెట్టండి. ఐఎమ్ వెరీ క్లియర్. సార్, ఈ లీగల్ ఫైట్ విషయం ఎలా ఉన్నా కూడా ఈ డేటా ఇదంతా జనానికి అర్థం కాదు సార్. కానీ కామన్ మ్యాన్కి ఏంటంటే ఈ ప్రచారం వల్ల ఓట్లు తీసేస్తారంటే భయం వెళ్ళిపోయింది. దాన్ని మన ప్రభుత్వ పరంగా ఎలా రెక్టిఫై చేయగలం? నేనేమంటానంటే ఒకటే మార్గం, 1-2 సార్లు పెట్టి చేయడం. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ 3 రోజుల నుంచి బ్రదర్ 160 మెంబర్స్ మా వాళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు. 160 మెంబర్స్ని బెదిరించేందుకు పారిపోయారండి. ఎవరు మీరు ఉంటారు చెప్పండి, బెదిరిస్తూ ఉంటారా మీరు? రేపు మీ కంపెనీకి పోలీసులు పంపించి 4 సార్లు నేను గట్టిగా ఇచ్చేసి మీరు పారిపోతారు, అంతే కదా? అరాచకం. వాళ్ళు పారిపోయారు, కేసులు పెడతారు, మాకెందుకు అని. ఏముందని కాదు వాడికి కావాల్సింది. వాడేదో గౌరవప్రదంగా ఉద్యోగానికి వచ్చాడు. గౌరవప్రదంగా ఉద్యోగానికి వస్తే వాడి మీద అటాక్ చేస్తే ఏమవుతుంది? ఇంట్లో మనకెందుకు వచ్చింది ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అంటారు. అంటే తెగాయించే కొంతమంది ఉంటారు, డెకాయిట్స్ అంతా ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా పనిచేస్తారు, అది వేరే. ఇక్కడ మానవత్వం ఉండేవాడు పనిచేయడు. వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు మాకేమైంది? 5-6 రోజుల నుంచి మా కంప్యూటర్ డౌన్ అయింది. మాకు ఇన్ఫర్మేషన్ లేదు సగం. ఇది తీసిపోయి వాళ్ళకి ఇచ్చారు. ఎంత దుర్మార్గం అండి! ఈ ఇన్ఫర్మేషన్ తీసిపోయి వాళ్ళకి ఇవ్వడం,
అదే మరి మా ఇన్ఫర్మేషన్ పోవడం, మా మనుషులు పోవడం. ఇప్పుడు మేము హ్యాండిక్యాప్ అయ్యాం. ఎప్పుడు ఇది ఎన్నికల ముందు ఇంత దుర్మార్గం చేయడం ఎంత నేరం అండి ఇది? ఎన్నికల ముందు అంటే మీ యొక్క అహంభావం, అహంకారం, మీ ఇష్ట ప్రకారం అనుకున్నారు. ఇంకొక పక్కన ఏం చేశారు, దీన్ని జస్టిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పోయింది, దానికి మేము వచ్చాం. హూ ఆర్ యూ? మా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పోలేదని మేము చెప్తున్నాం. నేను మా సెక్రటరీ అందరూ చెప్పారు, నీకేంటి సంబంధం అంటే నా మీద అంత ప్రేమ నీకు, ఈ రాష్ట్రం మీద ఆస్తులు 500 కోట్లు ఇవ్వాలి, నాకు 5,000 కోట్లు ఇవ్వాలి, పవర్ తీసుకొని డబ్బులు ఇవ్వాలా మీరు? ఇవ్వండి. ఎందుకు పోలవరం మీద కోర్టుకు వెళ్ళారు? ఐఎమ్ ఆస్కింగ్. ఎందుకు నా ఆస్తులు నాకు ఇవ్వరు? సమాధానం చెప్పండి. దీన్ని ఒక్క మాట మాట్లాడారా వీళ్ళు? ఇక్కడే అపోజిషన్ పార్టీ హ్యాపీ, తెలంగాణ ప్రభుత్వం చెప్పిన నేను సమాధానం చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఇందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలంటే తగలబెట్టాలనుకుంటున్నారా? నా ప్రాణం, నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు చెప్తున్నా, అది జరగని. ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నేను 5 ఏళ్లు నేను ఎందుకు ఇంత కష్టపడ్డాను ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిలబెట్టుకోవడానికి, ప్రజల కష్టాలు తీర్చడానికి. మనం మన కష్టపడితే ఇష్ట ప్రకారం వాడతారండి. ఈ ఎలక్ట్రానిక్ ముగ్గురు మీరు చూడండి సీక్వెన్స్. ముందు టీఆర్ఎస్, ఆ తర్వాత బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, ముగ్గురు కలిసి సిగ్గు కూడా పడకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు? ప్రశాంత్ కిషోర్ ఎవరండి? బీహార్లో నితీష్ కుమార్ పార్టీలో వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఆయన అడ్వైజర్. మీకు అర్థం కాలే ఈ నెక్సెస్ అని? భార్య ఒక పార్టీ, మిగిలిన పిల్లలు ఒక పార్టీ. మీకు అర్థం కాలే నెక్సెస్? హ్యాపీ. ఎందుకు ముసుగులో గుద్దులు అట్లా అంటా నేను. ఆయన ఏదో బెదిరిస్తున్నాడు కేసీఆర్, నేను వస్తే ఏమవుతుందని. ఇప్పుడే చెప్పాడు, ఒక మిత్రుడు చెప్పాడు, మేము ఓడిపోతామని. నీకు నీ డిజైన్ అది. నేను ఓడిపోతే నీకు సామంత రాజ్యం కావాలి ఇక్కడ. ఆ సామంత రాజ్యం ఎవరిస్తారు? జగన్ ఇస్తారు. ఎందుకు? అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, కోర్టుకు రావాలి కాబట్టి, తెలంగాణ కూడా సంబంధం కాబట్టి. నువ్వు వాడిని బ్లాక్మెయిల్ చేసుకుంటారు. ఈ పప్పం కూడా కట్టించుకుంటారు. ఇంకా కప్పం కట్టుకొని మీరు పెత్తనం చేయాలనుకున్నారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, ఏంటి నీకు సంబంధం ఏంటి రాష్ట్రం మీద? నీ హక్కు ఏంటి? డివైడ్ అయ్యే వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చేశాం. నేనే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నా. ఈరోజు నేను అప్పుడు చేసిందంతా ఓకే అయ్యింది, ఇప్పుడు వచ్చి నేను డెవలప్ చేస్తున్నా. నీకేంటి సంబంధం ఇక్కడ ఇంటర్ఫియర్ కావడానికి? ఇన్ వాట్ వే యువర్ కన్సర్న్? బెదిరిస్తారా వచ్చి? ఆ రోజు తెలంగాణలో పోటీ చేసామంటే మా పార్టీ ఉంది అక్కడ, 40 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంది కాబట్టి పోటీ చేశాం. ఓట్లు వేసారా లేదా ప్రజలకు వదిలిపెట్టాను. ఓట్లు వేసారా లేకుంటే ఇంకోటి చేశారా, మ్యానిపులేట్ చేశారా, ఓట్లు తీసేసారా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్ని చాలా ఉంటాయి, అవన్నీ కూడా వదిలిపెట్టాను. నువ్వు ఇక్కడికి వచ్చి పెట్టుకోండి, బెదిరిస్తున్నావు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నావు, పెట్టుకోండి ముగ్గురు. ఐ డోంట్ మైండ్, నాకేం బాధ లేదు. అట్ట కాకుండా కావాలని బెదిరించే పరిస్థితి వచ్చి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. ఇప్పుడు ఇవన్నీ కొత్త కాదు కదమ్మా, నేను ఇప్పుడే కామెంట్ చేయదలుచుకోవాలి. ఆయన కూడా ఎవరు ఏం చేసినా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇంత మునుపు కూడా మీరు చూశారు, గవర్నర్ వ్యవస్థ వద్దని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేంద్రానికి వీళ్ళంతా కూడా ఏజెంట్లుగా ఉంటారు, సెపటైజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఫైట్ చేశాం. అట్ వన్ స్టేజ్ గవర్నర్ అనే వ్యక్తి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు లేకుంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ వచ్చినప్పుడు అవసరం అంటే అంతవరకు రాజీ పడ్డాం తప్ప ఎప్పుడు గవర్నర్ వ్యవస్థ పైన మేము ఎప్పుడు ఒంటికాల పైన ఉన్నాం. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఏదమ్మా? అదే రెండు చేశారమ్మా. ఒకటి అటెన్షన్ డైవర్ట్ చేయడం. ఇప్పుడు కూడా రేపు 3,500 రూపాయలు మళ్ళా రెండో విడత డబ్బులు తీసుకుంటున్నారు డాక్రా సంఘాలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అదే సందర్భంలో 98 లక్షల మంది ఈ డబ్బులు తీసుకుంటారు, 1 కోటి మంది తీసుకుంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ. అది రాకుండా చేయడం ఒక యాంగిల్. రెండోది, ఇప్పుడు నేను చెప్పాను, 160 మంది మీ పేపర్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంక మీ పేపర్ క్లోజ్ కాలా? అలాంటిది పార్టీని దెబ్బతీశారు, మా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లిపోయారు.
ఇప్పుడు ఏంటంటే ఈయన ఎటుంటాడంటే ఇతను రేపు కూడా కోర్టుకు పోతున్నాడు. కరుడు కట్టిన నేరస్తుడు. కరుడు కట్టిన నేరస్తుడికి ఏ క్రైమ్ అయినా పర్లేదు. ఇంకా ఈ విల్ డూ ఎనీథింగ్, ఈ విల్ కమిట్ ఎనీథింగ్, ఈ విల్ మేక్ సమ్ మోర్ క్రిమినల్స్. అందుకే ఇప్పుడు ఎవరైనా ధైర్యం ఉండేవాడు 8 లక్షల మందిని ఓట్లు తీసేసి ప్రజల ఆగ్రహానికి గురిగారు. రేపు పట్టుకుంటే ఏమవుతానో భయం కూడా లేదు. ఇతను ఒక అతను, ఇంకొక ఆయన బీహారీ క్రిమినల్ ప్రశాంత్ కిషోర్. అతను ఇంకా మరీ చాలా ఇదిగా ఉన్నాడు. అతను చూస్తే, అతను ధైర్యం చూస్తా ఉంటే వీళ్ళు వచ్చి ఈ రాష్ట్రం మీద పడిపోయారు బందిపోట్ల మరిగా. ఎక్కడికి పోతున్నారు వీరు? ఎంత ప్రశాంతమైన రాష్ట్రం అండి ఇది. ఎంత కొన్ని జిల్లాల్లో అయితే పౌరుషంగా మాట్లాడితే మాట్లాడరు. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఒక అతను రౌడీ అయితే ఆ రౌడీకి అందరూ భయపడిపోతే ఇంకెవరు బయట రారు. ఈ తెలంగాణలో అది జరిగింది, ఢిల్లీలో అది జరుగుతా ఉంది. ఇక్కడ కూడా అపోజిషన్లో నువ్వు రౌడీ చేస్తే నేను కానీ భయపడిపోతే కడాని ఏం జరగదు, ఎవరు రారు, బయట కూడా రారు భయపడిపోయి. రెండమ్మ అది కూడా ఉంది. వాళ్ళ ఇప్పుడు అడుగుతున్నా, మీరు ఎన్ని ఇళ్ళు కట్టారు? నేను 11 లక్షల ఇండ్లు గృహప్రవేశం చేశాను. నువ్వు ఎన్ని కట్టావు? కట్లా. 1000 కూడా కట్లా. డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఏం కట్టావు? కట్లా. అన్నా క్యాంటీన్ రోడ్డు మీద పెట్టారు మీరు. నేనేం చేశాను? అన్నా క్యాంటీన్ రెస్పెక్టబుల్ వే, ఒక కేఎఫ్సి స్టైల్లో పెట్టాం. మూడోది నిరుద్యోగ యువనేస్తాం, 2000 రూపాయలు ఇచ్చాం. 1 రూపాయి ఇచ్చారా మీరు? ఇవ్వాల. పసుపు కుంకుమ 10,000 2 సార్లు ఇచ్చారు. మీరేమిచ్చారు? ఆదాయం ఉందని ఇవ్వాల. కానీ ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో అదొకటి, ప్లస్ ఇతనికి కూడా ఏంటంటే ఇవన్నీ కూడా డిస్కషన్ వస్తాయి. కాబట్టి డిస్కషన్ వస్తే ఎక్స్పోజ్ అయిపోతారు. కాబట్టి ప్రజల్లో ఇంకా పాపులారిటీ వస్తుంది. కాబట్టి ఇతని మీద దాడి. రెండు మనకేంటంటే మీకు అందరూ తెలుసు, బీహార్లో లా అండ్ ఆర్డర్ ఇస్ బిగ్ ప్రాబ్లం వన్స్, ఇప్పుడు కూడా ఉంది. అక్కడేంటి డెకాయిట్ పాలిటిక్స్, అరాచకాలు. మనకి సౌత్ ఇండియాలో ఏంటి ఒక పద్ధతి, వీలైనంత వరకు. ఇక్కడ ఇప్పుడు అలాంటి పాలిటిక్స్ చేసి ఈ రాష్ట్రంలో అతలాకుతలం చేయాలనేది ప్లాన్. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హింసకు ప్రతిహింస సమాధానం కాదు. అదే సమయంలో మీరు హింస చేసే వాళ్ళు కూడా అడ్డుకట్టేయకపోతే ప్రజలు నిస్సహాయాలైపోతారు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ టెలింగ్ టు మై పీపుల్ ఎవ్రీ డే. ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ రౌడీని మనం ఫేస్ చేస్తారు డెమోక్రటిక్ గా అనే నమ్మకం ఇవ్వకపోతే ఊర్లో వాళ్ళందరూ భయపడిపోయి సరెండర్ అయిపోతారు. మంచివాడిని మంచోడిగా మాట్లాడి వదిలేస్తారు. దానివల్ల సమాజానికి చాలా ప్రమాదం వస్తుంది. అటు కాకుండా ఊర్లో అందరినీ సమీకృతం చేసి ప్రజాస్వామ్యయుతంగా ఫైట్ చేసి వాళ్ళని ప్రజాస్వామ్యంలో ఏదైతే రేపు ఎలక్షన్లో ఓడించడమే కాదు, వాళ్ళు కనుమరుగైన చేయాలి. వీళ్ళ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైతే వాళ్లే పనిష్ చేస్తారు ఓటు ద్వారా. దట్ ఈస్ వాట్ యు హెడ్. ఆ ఓటు ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. ఆ ఓటే లేదనుకోండి, పాపం వాళ్ళు అప్పుడు నిస్సహాయాలు ఇంటికి వస్తారు, ఒకరోజు బాధపడతారు. వాళ్ళు ఎవ్రీడే కూల్ చేస్తే తప్ప వాళ్ళకు కడుపు నిండదు. వాడు ఏం చేస్తారు? ఓటు తీసేస్తే తిట్టుకుంటాడు, పోతాడు, వెళ్ళిపోయి పడుకుంటాడు, ఇంకా శాపం పెడతాడు కావాలంటే. నేను బతుకోవడం కదా చంపేశారు దుర్మార్గులు అని ఇంక బండ మాటలు తిడతాడు అంతే. పేదవాడి కోపం పెదవికి చేటు, అంతవరకే ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ రియాలిటీ. కాబట్టి నేను ఐఎమ్ వెరీ క్లియర్. పర్ఫార్మెన్స్లో వీళ్ళు ఎవ్వరూ మ్యాచ్ కాదు. సమిక్షేమం, వెల్ఫేర్, డెవలప్మెంట్, అవార్డ్స్ అన్నిట్లో. ఇప్పుడు వీళ్ళంతా వైలెన్స్లో వీళ్ళకి నేను మ్యాచ్ కాదు. అక్కడే క్రిమినల్స్లో, క్రిమినలైజేషన్లో వీళ్ళకి నేను మ్యాచ్ కాదు. బట్ కామన్ మ్యాన్ ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం వాడు ఎంత క్రిమినల్ అయినా, ఎంత రౌడీ అయినా, ఎంత అట్రాసిటీ చేసినా ఐ విల్ ఫేస్ ఇట్, ఐ విల్ ఫైట్ ఇట్. అవసరమైతే ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం నా ప్రాణాలను ఇస్తాను తప్ప నువ్వు కోసం కాంప్రమైజ్. మీరు ఏమన్నా చేయండి. థ్యాంక్ యూ. అందరికీ లంచ్ ఉంది, దయచేసి అక్కడ జాయిన్ కాండి.